నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బిగ్ డిబేట్. నేను మీ సంపత్ కుమార్. మొన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత ఇటు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యనైతే ఇటు ఒక రకమైనటువంటి వాతావరణం అయితే చెలరేగినట్టుగా మారినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటు భారత్ అండ్ పాకిస్తాన్ కూడా భారత్లో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఎవరైతే సార్క్, మనకు భారత్కి సంబంధించి సార్క్ వీసాలు అయితే ఇష్యూ చేస్తుంటారు. ఈ సార్క్ వీసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెల 27 వరకు ఖచ్చితంగా దేశాన్ని విడిచి వెళ్ళాలంటూ, అలాగే మెడికల్ వీసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 29 వరకు వీడిపోవాలంటూ, దేశం వీడిపోవాలంటూ భారత్ అయితే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరాల్లో ఎవరెవరు పాకిస్తానీలు ఉన్నారో వారందరినీ కూడా జల్లెడబెట్టి వారి నుంచి ఎవరైతే ఈ సార్క్ వీసాలు కలిగి ఉండి షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పంపించాలంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఆయా రాష్ట్రాల సీఎంలకు ప్రత్యక్షంగా ఫోన్ కాల్ చేసి ఆదేశాలు ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మన హైదరాబాద్లో కూడా ఈ యొక్క పాకిస్తాన్కు సంబంధించినటువంటి మొత్తం 213 మందిని అయితే ఆ పాకిస్తానీలు ఉన్నట్టుగా పట్టారు. ఇక అందులో 4 మాత్రం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్టుగా, 209 మందికి మాత్రం లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్టుగానైతే పోలీసులు గుర్తించి ఆ 4 నోటీసులు అయితే ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో ఈ దేశవ్యాప్తంగానైతే ఈ యొక్క పాకిస్తానీలను జల్లెడ పెట్టేటువంటి కార్యక్రమం ఏదిందో ఇదైతే ఇప్పుడు ముఖ్యంగా ప్రాధాన్యతను అయితే సంతరించుకున్నట్టుగా ఉంది. అందులో చాలామంది కొంతమంది మెడికల్ మీద వస్తే, కొంతమంది స్టూడెంట్, అలాగే టూరిస్ట్, బిజినెస్, ఫిల్మ్, పలు రకాల వీసాల కింద అయితే భారత్లోనైతే వచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో షార్ట్ టర్మ్ వాళ్ళని పంపించాలని భారత్ ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పలు ఒప్పందాలు కూడా భారత్, ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య ఇటు సింధు నది జలాలపైన నిషేధం కావచ్చు, అటు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు సరిహద్దులో కూడా కవ్వింపు చర్యలకు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఈ పాకిస్తానీలను ఐడెంటిఫై చేసి పంపించేటువంటి అంశం మాత్రం ప్రాధాన్యతలు సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరి నిజంగా ఈ పాకిస్తానీస్ ఎవరైతే లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ తీసుకొని మన దేశంలో ఉన్నారో వాళ్ళు నిజంగా ఆయా పనుల మీదనే వచ్చారా, లేదంటే పాకిస్తాన్కి అక్కడ ఉన్నటువంటి గూఢచార విభాగంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి భారత్లో ఉన్నటువంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, వివిధ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏమైనా జారవేసేటువంటి పనులలో వాళ్ళు భారత్కి వచ్చారనే దానిపైన కూడా ఇటు పోలీసులు కూడా, నిఘా వర్గాలు కూడా వారిపైన దృష్టి సారించి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఏదైతే ఈ పాకిస్తానీలను వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాని గురించి మనతోటైతే ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు మనతో ఇప్పుడు ఆ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. అలాగే రెడ్డన్న గారు సీనియర్ పోలీస్ అధికారి మనతోటి కాసేపట్లో జూమ్ లైవ్లో ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతోటి అయితే ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే ఈ మొన్న జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత భారత్లో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అలాగే పిఎం మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇవన్నిటిని చూస్తే మనకు ఒక రకమైనటువంటి ఈ రానున్న రోజుల్లో ఒక కీలక నిర్ణయం తీసుకొని అది ఏ మేరకు వెళ్తుందనే ఒక అంశం అయితే దేశ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఈ పాకిస్తానీలను భారత్ నుంచి వెళ్ళగొట్టాలి, ఎవరైతే ఈ సార్క్ వీసాలు కలిగి ఉన్నటువంటి వారిని పంపించాలని చెప్పి ఏదైతే తీసుకున్న నేపథ్యంలో వీళ్ళ గురించి ఐడెంటిఫై చేసే క్రమంలో కొంతమంది బంగ్లాదేశీలు కూడా ఐడెంటిఫై అవుతున్నట్టుగా, అలాగే వీళ్ళని కూడా కొంతమంది వ్యాలిడిటీ అయిపోయిన వీసాల మీద, గడువు కొద్దిగా ఉన్న వీసాల మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ పాకిస్తానీస్ మన భారత్లో ఉండడం వల్ల వాళ్ళను ఈ పంపించేటువంటి చర్య ఏదైతుందో దాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? మీరు ఎవరిని రామ్మోహన్ రావు గారిని అడుగుతున్నారు? కోటేశ్వరరావు గారు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు భారత్కి, బంగ్లాదేశ్కి, అదేవిధంగా పాకిస్తాన్కి, మొత్తం సార్క్ దేశాలన్నిటికి కూడా వీసా ఫ్రీ, అంటే ముందస్తు వీసాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ఫార్మ్ చేయాలి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఏ పర్పస్తో వస్తున్నారు, ఏమిటి అనేటువంటి దాని మీద ప్రతి ప్రభుత్వానికి ప్రతి విదేశీయుడు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆరోగ్యం కోసం రావచ్చు, లేకపోతే బంధువుల్ని, ఎందుకంటే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికీ దేశం విడిపోయినప్పటికీ బంధుత్వాలు అనేటువంటివి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అవి సిక్కులైనా లేదా ముస్లిమ్స్ అయినా లేదా మరొకళ్ళైనా బంధుత్వాలు కూడా కొనసాగుతున్నాయి. ఇట్లా భిన్నమైనటువంటి తరగతులకు చెందినటువంటి వీసాలు ఉన్నాయి. అందువలన
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం పాకిస్తాన్ జాతీయులందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోమని బహిరంగానే ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఏమిటనేటువంటిది అంతకుముందే ప్రభుత్వం దగ్గర ఉంటుంది. పోలీసు శాఖ దగ్గర వాళ్ళు నమోదై ఉంటారు. ఎవరైనా వేరే పట్టణాల నుంచి వచ్చి ఉంటే అది వేరే అంశం. అందువల్ల అదేమీ రహస్యమైనటువంటిది ఏమి కాదు. వాళ్ళు రహస్యంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కాదు. ఎవరన్నా వీసా గడువు మీరిపోయి మీరన్నట్టుగా లేదా అనుమతి గడువు మీరిపోయి ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ పనిలో ఎట్లాగూ పోలీస్ యంత్రాంగం ఉంటది అనేది మనం చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంగా పాకిస్తాన్ జాతీయులు ఎవరున్నారు ఏమిటనేటువంటి గుర్తించే సందర్భంగా బంగ్లాదేశ్ వాళ్ళు లేదా ఇతర దేశాలకు చెందినటువంటి ముస్లింస్ ఎవరైనా ఉంటే వాళ్ళు చొరబాటుదారులుగానో లేకపోతే అక్రమంగానో ఉన్నట్టుగానో మీడియాలో కొన్ని పత్రికల్లో వచ్చింది. వాళ్ళ అనుమతి మీదనే వచ్చారు. అనుమతి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఇప్పుడు కాదు, ఈ ఈ నిర్ణయంతో నిమిత్తం లేకుండానే పాకిస్తాన్ వాళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళైనా మరొకళ్ళు ఎవరైనా కానీ అనుమతి లేకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళని కనుగొని ఆ దేశాలకి పంపించడం అనేటువంటిది ప్రభుత్వం నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ. అదేదో ఇవాళ కొత్తగా చేసేటువంటిది కాదు. అందుకని ఇది ఒక సాధారణ ప్రక్రియగానే నేను పరిగణిస్తున్నాను. ఎవరైనా ఆసుపత్రిలో ఉండి లేకపోతే ప్రయాణించడానికి వీల్లేనటువంటి వ్యాధులతోనో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళతోటి అటువంటి వాళ్ళ పట్ల మానవతాపూర్వకమైనటువంటి వైఖరిని తీసుకొని ఆ చికిత్సలు అవి అయిపోయిన తర్వాత వాళ్ళని మామూలుగానే వాళ్ళే వెళ్ళిపోతారు, లేదా ప్రభుత్వం అయినా కానీ పంపించవచ్చు. అలా కాకుండా ఎవరో ఒకళ్ళు ఇద్దరు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అన్నట్టుగా వార్తలు వచ్చింది. ఒకవేళ అలా ఉన్నప్పటికీ, అలా అడిగినప్పటికీ మేము భారతదేశం వస్తాము, భారత్లోనే ఉంటామని అటు వాళ్ళు మనల్ని అడిగినా, లేదు మన దేశం నుంచి మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాము లేదా బంగ్లాదేశ్ వెళ్ళిపోతాము అనుమతిమని వాళ్ళు అడిగినా కానీ ఆయా ప్రభుత్వాలు వాళ్ళందరినీ సమీక్షించి అటువంటి పౌరసత్వాన్ని మంజూరు చేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం కూడా ఫలానా దేశం వాళ్ళకి ఇంతమందికి పౌరసత్వం ఇచ్చాము, వాళ్ళ రిక్వెస్ట్లని, ఇట్లా రకరకాల సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇది ఒక సాధారణమైనటువంటి ప్రక్రియగానే నేను చూస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే ఈ వీసాలు తీసుకున్న వాళ్ళు కొంతమంది జెన్యున్ వీసా మీద వచ్చుండి జెన్యున్ అవసరాల కోసం అయితే వచ్చి ఉంటారు. కానీ కొంతమంది కూడా స్లీపర్ సెల్స్గా పని చేసేటువంటి అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అలాగే ఒక వ్యక్తి కూడా తన వైఫ్ ఇక్కడ పెళ్లి చేసుకున్న భార్యతో పాటు ఉండడానికి ఇటు నేపాల్ సరిహద్దు ద్వారానైతే వచ్చి ఇక్కడ ఉన్నారన్న ఒక వార్తలు కూడా మనకు సామాజిక మాధ్యమాల్లో కనబడ్డాయి. మనం ఏ రకంగా చూడొచ్చు? ఎందుకంటే వాళ్ళు నిజంగా అటువంటి ఉంటే వేరే పర్పస్ తోటి విద్రోహ కార్యకలాపాల కోసం వచ్చి ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కదా నిఘా వేయాల్సింది, సరిహద్దుల్లో నిఘా వేయాల్సింది. లేదా అటువంటి సమాచారం ఏదన్నా ఉంటే రాష్ట్రాలకి ఫలానా దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ తోటి రాష్ట్రాలు అటువంటి వాళ్ళందరినీ కూడా కనుగొని వాళ్ళని తిప్పి పంపించడం లేకపోతే ఏం చేయటం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి చేస్తాయి. ఎందుకంటే విదేశీ సంబంధాలు అనేటువంటివి రాష్ట్రాలకు ఉండవు, కేంద్రానికే అధికారం ఉంటుంది. అందుకని మీరు చెప్పినటువంటి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ అమ్మాయిని చేసుకొని లేదా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయిని చేసుకొని అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళందరికి కూడా అది జెన్యూన్గా అయితే అటువంటి వాళ్ళందరికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పౌరసత్వం ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు దానికి ఒక డ్యూరేషన్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు ఉండాలి అనేటువంటిది. అవన్నీ కూడా అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాల్లో కూడా అవన్నీ ఉన్నాయి. గతంలో కూడా అటువంటి పౌరసత్వం ఇచ్చినటువంటి జంటలు కానీ లేదా వ్యక్తులు కానీ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు మీడియా సంచలనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది తప్ప ఇవన్నీ సాధారణమైనటువంటి వ్యవహారాలే. ఎవరైనా ఇప్పుడు ఉగ్రవాదులు లేకపోతే స్లీపర్ సెల్స్ అనుకోండి, అది ఇప్పుడే పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదుగా. పహల్గాం దాడికి ముందు కూడా పట్టుకోవాలి కదా, కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా అది. అందుకని అన్ని సెన్సేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సాధారణ ప్రక్రియలోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం. ఓకే, ఇక బండారు రామ్మోహన్ గారు ఏదైతే ఇప్పుడు ఈ కేంద్రం నిర్ణయం తీసుకుందో దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? సంపత్ గారు, మీకు, కోటేశ్వరరావు గారికి, అట్లాగే మన ప్రోసైట్ టీవీ ప్రేక్షకుల నమస్కారం. మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది. నేను పొద్దున్న నుంచి యాక్చువల్గా వాళ్ళ కోటేశ్వరరావు గారు బ్రహ్మాండంగా ఈ విషయం గురించి అకాడమిక్ డిస్కషన్ అంటే ఇది ఏమంటున్నారంటే మధ్యాహ్నం టీవీలో ఏం చెప్పారు,
ఇది విడిచిపెట్టి మిగతా అని మాట్లాడుతుంది. నేను ఒక 50 ఏళ్ల సర్వీస్ ఉన్న జర్నలిస్ట్ చెప్తున్నాను, మన మీడియా అతి చేస్తుంది అసలు. అంటే అది ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంది స్పష్టంగా. నేను అందరినీ అంటున్నాను, మీ చావల్ శాంతగా. ఏమవుతుందంటే ఇవి అందరు లీగల్ గా వచ్చిన వాళ్ళు లీగల్ గా వెళ్ళిపోమంటాం, పోతారు, వాళ్ళకి కాకపోతే రేపు. కానీ ఇల్లీగల్ గా సంవత్సరాల తరబడి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్న వాళ్ళ మీద అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ఏం చర్యలు తీసుకుంటుంది అంటున్నారు. కారణం ఇది కాదు. అసలు మొత్తం ఉగ్రవాద మూలాలు ఉన్న చాలా మంది హైదరాబాద్ లో ఉంటున్నారని ఎప్పటి నుంచో రాజకీయ పక్షాలు ఆరోపిస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. రోడ్డు సీట్లు మనం చూస్తున్నాం, తిరుగుతుంటారు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అప్పుడప్పుడు హల్చల్ చేస్తుంటే వీసా మన శాఖ అప్పుడప్పుడు హల్చల్ చేసి నలుగురు పట్టుకుంటారు, పంపించమంటారు. ఎప్పుడు అప్సిగూడలో, నేను అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉంటాను, ఒక అపార్ట్మెంట్ లో తీవ్రవాదులు ఉన్నారని మన బాంబే పేలుల తర్వాత ఎన్ని రోజులు తెలుసుకున్నారు వీళ్ళు. ఆ తర్వాత కదా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ మూలాలు హైదరాబాద్ లో చాలా మూలాలు ఉన్నాయి, దాన్ని ఇప్పటిదాకా పరిష్కరించారా? ఇప్పుడు లీగల్ గా ఉన్న వాళ్ళు 243 మంది మాట్లాడుతున్నారు. అహ్మదాబాద్ అయితే 500 మంది ఉన్నారని చెప్తున్నారు. అట్లా పక్కనే మన సూరత్ లో అన్ని హైప్ క్రియేట్ చేసి వీళ్ళు విదేశాంగ శాఖనేమో ఏదైతే లీగల్ లెక్కలకి చూపెడుతున్నారు సంపద. కానీ ఇల్లీగల్ గా ఇప్పటికీ రోహింగ్యాలు, మొన్న ఒక బొంబాయిలో ఒక సెలబ్రిటీ మన హీరో, ఆయన హత్య కేసులు ఎవరున్నారు? రోహింగ్యా కదా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడు కదా. ఎట్లా వచ్చిండ్రు ఇప్పటిదాకా? ఎట్లా ఆడిచ్చిండ్రు పక్కకు? అందుకనే సార్క్ దేశాల దాని ప్రకారం కానీ 14 రకాల వీసాలు చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. అది చాలా సాధారణంగా జరిగే చర్య. దీన్ని హైప్ క్రియేట్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఏమో ఇవాళ నుంచి పెద్ద చర్యలు తీసుకుంటామని ఏం లేదు, నిజమైన చర్యలు తీసుకోలేదు అంటున్నారు. ఇప్పటిదాకా భారత ప్రభుత్వం అంటున్నారు, భారత ప్రభుత్వం, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, భారత ప్రభుత్వం ఎవరున్నా ఇప్పటిదాకా సరైన చర్యలు తీసుకోలేదు కనుకనే వేలాది మంది, గట్టిగా మాట్లాడితే లక్షలాది మంది విదేశీయులు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు. ఇంక్లూడింగ్ చెన్నై కోసన భారతదేశంలో చాలా కిందికున్న చెన్నై లాంటిది కూడా క్షిపణి దాడులకు కూడా అంత దూరంలో, ఏది పాకిస్తాన్ నుంచి చేస్తే అంత దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఉగ్రవాదులుగా సహాయం చేస్తూ చాలా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారు. కరెక్టే కదా. మరి వాళ్ళని పట్టుకోవడంలో ఎవరి వైఫల్యం ఇది? ఈ ఉగ్రవాదుల ఈ ఉదవిస్తున్న పాకిస్తాన్ దా, లేకపోతే ఉగ్రవాదులదా? మనం కదా పట్టుకోవాల్సింది, మన భారత ప్రభుత్వం కదా పట్టుకోవాల్సింది. అది చేయకుండా ఇప్పుడు ఏదో హల్చల్ చేసేసి ఏదో చేసేస్తున్నాను వస్తున్నారు. చాలా విషయాలు అర్ధసత్యాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. పాలకులు అవే చేస్తున్నారు, పార్టీలు అవే చేస్తున్నాయి, కొన్ని సంఘాలు అవే చేస్తున్నాయి. దాని ట్రాప్ లో మన మీడియా కూడా చిక్కిపోయింది అంటున్నాను. ఆవేదనతో చెప్తున్నాను, ఇది కోపంతో చెప్తున్నాను. ఎందుకంటే మీడియా నుంచి చిక్కిపోయిందంటే నీళ్ళు ఆపేశాం. ఎక్కడ ఆపిండ్రు, ఎట్లా ఆపుతారు? ఏది నీళ్ళు ఆపేయగానే వాడికి దిమ్మ తిరిగింది. ఏంది మాటలు ఇవన్నీ కూడా? ప్రధానమైన ఛానల్లో కూడా ఇంత దుర్మార్గం ప్రచారం చేస్తున్నారంటే మనం ఏదో ఒక కాలడెంబెట్ నీళ్ళు ఆపేస్తే మొత్తం నీళ్ళు సింధు జలాలు ఒక్క చుక్క కూడా కిందికి పోవనే లెవెల్లో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? ట్రీటీ ఏంది? ఒప్పందం రద్దు అయింది అని కొందరు మాట రద్దు కాలే, అబేయన్స్ లో పెట్టారు. కోటేశ్వరరావు గారు బాగా తెలుసు, అబేయన్స్ లో పెట్టిన దాన్ని తీసుకుపోయి రద్దు అయింది. ప్రధానమైన ఛానల్ మీరు మన ఫోర్సైట్ టీవీ కాదు, ప్రధానమైన ఛానల్ ఈ దుర్మార్గంగా అసత్య ప్రచారం చేస్తున్నారు, ఇంకా రెచ్చగొడుతున్నారు. నేనంటే ఇక్కడ ఉన్న రెచ్చగొట్టి 2 మతాల మధ్య పోరాటంగా మారుస్తున్నారు. దీన్ని చాలా ఖండించాలి సంపత్ మనం. ఎందుకంటే వాస్తవాన్ని ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇద్దరం కూర్చున్నాం, మాకు రాజకీయం ప్రమేయం ఏం లేదు, నేను వాస్తవాలు చెప్తున్నాం కదా. వాస్తవాలు చెప్పకపోతే ఏమైంది అంటే మన సింధు నదీ జలాల విషయంలో అయితే వాళ్ళంతా కొట్టగొట్టుకొని పోతారు, నాశనం అయిపోతారు. ఈ మాటలు మాట్లాడుతున్నారు. అట్లా అంటే నేను చెప్తున్నాను, ఎక్కడా కూడా ఈజ్మెంట్ రైట్స్ అని ఉంటాయి కొన్ని. నేను అడ్వకేట్ చెప్తున్నాను, పక్కింటి మన వైపు చూసే కిటికీ కూడా పెట్టడానికి వీలేదు. మనము కిటికీని ఎక్కడ పెట్టి మన ఇల్లు కట్టుకుని, మన ఇంట్లో మనం కట్టుకుంటాం కదా ఇల్లు అంటే, ఈజ్మెంట్ రైట్స్ ప్రకారం గాలి వెలుతురు వచ్చేటట్టు ఎదుటి వాడికి పక్క వాడికి కూడా భంగం కలగకుండా ఇల్లు కట్టుకోవాలి. కిటికీ పెడితే కూడా వాడికి బాత్రూమ్ కనపడితే మన కిటికీ పెట్టేయాలి కూడా, ఈజ్మెంట్ రైట్స్ అని. అట్లానే వాటర్ ఈజ్మెంట్ రైట్స్ కూడా ఉంటాయి. మనం పైనుంచి కిందికి పోతే కదా నీళ్లు పోయేదాంట్లో ఎన్ని నదులు ఉన్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి, మ్యాప్ చూపెట్టుకుంటూ అబద్ధాలు చెప్తున్నారు మన వాళ్ళు. ఎందుకు అర్థమవుతలేదు నాకైతే. అంటే నేను చాలా ఆవేదనతో చెప్తున్నాను, ఇది సరైనది కాదు. జరిగినట్టు జరగబోయేది కూడా ఇప్పుడే భవిష్యత్తు వాణి మన మీడియా హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సమస్య కాదు. ప్రభుత్వం కొంత సమాచారం దాస్తుంది, అది అవసరం కూడా. సమాచారం ప్రభుత్వం అంతా లీక్ చేయాల్సిన అవసరం లేదు, యుద్ధాల సమయంలో అస్సలు లీక్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. దీన్ని ఏం చేయాలంటే సమయంలో పాటించాలి. ఇప్పుడు మన దేశంలో అంతర్యుద్ధం రాకుండా ఎక్కడ చూసుకుందాం. ఉగ్రవాదుల మన పక్కా ప్లాన్ వాళ్ళు ఏంటంటే, భారతదేశంలో అక్కడ చూసిన హిందువులు చంపేయడానికి హిందువులు రెచ్చగొట్టి ముస్లింల మీద ఉసుకెళ్ళి వీళ్ళిద్దరు తనఖాసు వస్తుంటే అక్కడ వాళ్ళు ఆనందం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఉత్సవం మనం ఇరుక్కోవద్దు సంపత్. ఇంకొక మాట కూడా చెప్తాను నేను, ఇవాళ బెలూచిస్తాన్
మనం కలిపేసుకుంటాం. ఇక్కడ బెలూచిస్తాన్ ఇక్కడ ఉంది, బెలూచిస్తాన్ ఉద్యమం ఏంటిది, ఆఫ్ఘనిస్తాన్ ఎంత భాగం ఉంది, పాకిస్తాన్ ఎంత భాగం ఉంది, మనం ఎంత దూరం పోతే బెలూచిస్తాన్ పోగలుగుతాము, ఏమన్నా అవగాహన ఉందా? అంటే వాళ్ళందరి యుద్ధాన్ని ఉపయోగించుకొని మనం బెలూచిస్తాన్ గెలిచేస్తాం, లేకుంటే పక్క ఆఫ్ఘనిస్తాన్ ని బెలూచిస్తాన్ ఉపయోగించుకొని మనం పాకిస్తాన్ మీద దెబ్బతీస్తాం. ఏంటి మాటలు ఇవన్నీ కూడా? స్పష్టంగా పాకిస్తాన్ ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది. రెండో మాట కూడా చెప్తున్నాను, ఇవాళ పాలపొంగు లాంటి ఉద్రేకం రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, మొదలైంది ఇప్పుడే. అమెరికా అధ్యక్షుడు నిన్న ఇవాళ మధ్యాహ్నం మాట్లాడి ఏం మాట్లాడిన ఆయన, మాకు ఇద్దరు సమానమే, మాకు శత్రుదేశం ఏం లేదు, ఇద్దరి పట్ల ఒకటే వ్యవహరిస్తాం, వాళ్ళు తెలుసుకుంటారు, సామరస్యంతో పరిష్కరించుకోవాలని అమెరికా సుధులు చెప్తున్నాడు. పాకిస్తాన్ భంగపడి పాకిస్తాన్ అతి ఉగ్రవాద దేశం అని ప్రకటించిన జో బైడెన్ వారసుడుగా వచ్చిన ట్రంప్ వాళ్ళు ఏమంటున్నాడు, శుద్ధి పలుకుతున్నాడు మన గురించి. ఆ రెండు దేశాలు మాకు మిత్ర పక్షాలు పెద్ద మాకు వ్యతిరేకత లేదంటుంది. చూసిన కదా మొదలైంది సన్నాయినప్పుడు. ఇక మిగతా వాళ్ళందరూ చైనా టర్కీ లాంటి దేశం ఎట్లా మన ఎంబడి ఉండదు, మనము వాళ్ళని చూసుకొని ఏదో పొంగి చేస్తే కష్టం. వాళ్ళ దౌత్య యుద్ధం కరెక్ట్ చేయాలి. అవసరమైతే కశ్మీర్ జమ్మూ ఏదైతే ఆక్రమిత కశ్మీర్ కూడా దాడి చేయదలుచుకుంటే కూడా చాలా సంయమనం పాటించాలి. ఉద్రేకపరుస్తున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇటు పక్క కూడా చెప్తాను, అక్కడ వైస్ పాయింట్ కానీ వాళ్ళ గుట్టో కానీ వీళ్ళందరూ మాట్లాడిన మాటలు ఇంకోటి పాత వీడియోలు కూడా బాగా స్క్రోల్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అంటున్నాను. ఇది కూడా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మన అవాకులు చవాకులు పేలిన వాటిని కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. పాత వీడియోలు కూడా చేస్తున్నారు, కాదంటలేదు. కానీ దానివల్ల ఆవేశకావేశాలు పెరుగుతాయి తప్ప అసలైన సందర్భం కానీ అసలైన సంయమనం కానీ పాటించే పరిస్థితి ఉంటుంది కదా. అందుకనే ఇప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడిన మాటలను తీసుకొని సైన్యం చూసుకుంటది, మన భద్రతా దళాలు ఉన్న వాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడ లోకల్ గా ఉన్న దాన్ని ఎందుకు భావోద్రేకానికి గురవుతున్నారు? కొన్ని చోట్ల చూసినాం, ఉగ్రవాదులు ఎవడైనా వ్యతిరేకిస్తాడు. కొన్ని దేవాలయాల ముందట ఉగ్రవాదుల ఫోటోలు పెట్టి తొక్కుకుంటా పోడు. ఏంటిది ఇది రెచ్చగొట్టే పని కాకుండా అవసరం ఏంటి? ఉగ్రవాదులు ముస్లింలు ఉంటారు, అందరూ ముస్లింలు ఎవరు ఉగ్రవాదులు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ. కానీ తొక్కుకుంటా పోతే వీడికి వచ్చే పాశవికానందం కదా అంటున్నాను. క్యాండిల్ ర్యాలీ పెట్టండి, 3 రంగుల జెండా పట్టుకొని, మన భారతీయ జెండా 3 రంగుల జెండా అంటే కాంగ్రెస్ తో పాట కనుక భారతీయ జెండా పెట్టుకొని నిరసన వ్యక్తం చేయండి, చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఇది విడిచిపెట్టి అతి చేస్తే అతి సర్వత్ర వరసయ్యే, ఇది అతిగా చేస్తున్నారు. ఈ దేశభక్తి ఉండాల్సిందే. దేశభక్తి ముదురు కావద్దు, దేశభక్తి ఇంకోరికి హాని చేయదు. మన దేశభక్తి మనకు ఉన్నాయండి, అందరం దేశభక్తులు, అందరం భారతీయులు. కానీ ఇది ఈ మీడియా ద్వారా అట్లాగే వీళ్ళు అటువంటివి చేయడం వల్ల ఫోకస్ అవుతున్నామనే దాంతో కుండ బద్దలు కొట్టి అయినా సరే ప్రచారం చంపేసుకుని ఉగ్రవాదులు ఎట్లా అనుకుంటున్నారు, మతవాదులు కూడా అది అనుకుంటారు. హిందూ ముస్లింలు ఇద్దరు చెప్తున్నారు. మతవాదులు అంటే కేవలం మళ్ళీ కాషాయం రంగు అనుకోకండి, అందరూ చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవాకులు చెవకులు పేలుతున్నారు, అట్లానే అతిశక్తులు చెప్తున్నారు, అనవసర అసత్యాలు బాగా ప్రచారం చేస్తున్నారు. దాంతో పాటు ఇవాళ ఆడ జరుగుతున్న దానికి మనం చెప్పేదానికి తేడా, చాలా పెద్ద ఎత్తున తేడా ఉంది. ఏదైనా అఫీషియల్ సమాచారం ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు స్పష్టంగా లీగల్ గా ఉన్న వాళ్ళు 27వ తారీఖు రేపటికి వెళ్ళిపోవాలి. వాటిలో 2 రోజులు ఇంకో టైం ఇచ్చారు, మెడికల్ వీసా నాకు ఇంకా కొద్ది రోజులు. మీరు కోటేశ్వరరావు గారు చెప్పారు కదా, అవసరం వాడు కదలేని పరిస్థితి, మన ప్రాణం తీస్తామా? వాడు ఉంటాడు, వాడు ద్రోహి కాదు, వాడు మన శత్రువు ఎంతకంటే కాదు. ఇప్పుడు వీసాల మీద వచ్చిన వాళ్ళందరూ ద్రోహులు అయితే వీసాలు లేకుండా రోహింగ్యాలు కానీ లక్షలాది మంది, వేలాది మంది మన దేశంలో ఇప్పటికీ బతుకుతున్నారు. అన్నిటికంటే ఆధార్ కార్డు అనే పేరు మీద ఇచ్చిన దానిలో ఇదే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఇవే రాజకీయ పార్టీలు వాడు ఎవడైనా సరే వానికి ఆశ్రయం కల్పించిండ్రు, ఆశ్రయం కల్పించి ఆధార్ కార్డు సృష్టించారు. ఇప్పుడు వాడిని ఏం చేస్తారు? ఆధార్ కార్డు సృష్టించడం వాడిని ఏం చేస్తారు వీళ్ళు? అందుకనే కొంచెం బాగా సమయం పాటించాలి. నేను స్పష్టంగా చెప్తున్నా, భారతదేశంలో ఇల్లీగల్ గా వచ్చిన వాడు డిపోర్టెడ్ చేయాల్సింది. ఇల్లీగల్ గా వచ్చిన ఎవడైనా సరే, అమెరికా చేయలేదా మనం కూడా అదే పని చేయాలి. ఎందుకు చేయొద్దు? అంటే దీన్ని ఒక చర్చను సామరస్యంగా చేద్దామా, లేకపోతే ఏది పడితే అది మాట్లాడి అవాకులు చవాకులు మాట్లాడి మొత్తం మీద ప్రజల్లో గందరగోళం సృష్టిస్తే సామాన్య ప్రజలకు ఇప్పుడు మొన్నటిదాకా ఒక మాట ముగిస్తాను నేను. మొన్నటిదాకా మనకు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఈ యుద్ధ కాలంలో అసలు సమాచారం రోజుల తరబడి అందేది కాదు. ఇవి అట్లా కాదు, నిమిషాలు క్షణాలు అంతుంది. గొర్రెల కాపరి బర్రెల కాపరి దగ్గర నుంచి కూడా సెల్ ఫోన్లు ఉన్నాయి, వాళ్ళ సెల్ ఫోన్లు చూస్తున్నారు వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే ఏమైందంటే సమాచార వ్యాప్తి ఎంత అవసరమో తప్పుడు సమాచార వ్యాప్తి అంతకంటే దుర్మార్గం. ఓకే, రైట్. కోటేశ్వరరావు గారు, మనం సామాజిక మాధ్యమాల్లో చూసాం, ఒక వ్యక్తి నా బాబుది ఆపరేషన్ అయిపోయాక నేను వెళ్తాను, అప్పటివరకు నాకు పర్మిషన్ ఇవ్వండి అంటూ కూడా ఆయన బాధపడుతున్నటువంటి ఒక వీడియోని అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అలాంటి వారి కోసం నిజంగా మెడికల్ నీడ్ ఉండి ఈ మెడికల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితమైన వైద్య చికిత్స అవసరం ఉంది, అలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఏమైనా చొరవ చూపి వారికి ఏమైనా దీని నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందా? ఇంకోటి, ఏదైతే ఈ ఉగ్రదాడి తర్వాత
తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగింది. అక్కడ మెజార్టీగా మనకు తెలిసినంత వరకు ముస్లింలు జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. ఆ జరిగిన తర్వాత కూడా అక్కడ సహాయపడ్డటువంటి వాళ్ళకు సహాయపడ్డది కూడా ముస్లింలే. ఈ ఉగ్రదాడిని కూడా కొంతమంది తమ యొక్క స్వార్థం కోసం రెండు కమ్యూనిటీల మధ్య, రెండు రిలీజియన్స్ మధ్య ఒక వివక్ష తీసుకొచ్చే విధంగా ఒక క్రియేటెడ్ వాతావరణం చేస్తున్నారు. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైనా పేషెంట్స్ ని బలవంతంగా పంపిస్తే వాళ్ళు ఏ కారణంతో అయినా కానీ ప్రాణాలు కనుక పోయేట్లయితే అది అంతర్జాతీయ సమస్య అవుతుంది. ఆ ఒక్క సంఘటన తోటి ఇప్పుడు మొత్తం జరుగుతున్నటువంటి అన్నీ కూడా గాల్లో కొట్టుకుపోతాయి. అమానుషమైనటువంటి వ్యవహారం అవుతుంది. మానవ హక్కుల గురించి మనం శుద్ధులు చెప్పటం కాదు, కానీ వాళ్ళ ఉగ్రవాదుల వాళ్ళు లేకపోతే ఇంకోటి అనేటువంటిది. అందుకని ముందు మానవ హక్కులు అనేటువంటివి ఉంటాయి, మానవత్వం అనేటువంటిది ఉంటుంది. అందుకని కేస్ టు కేస్ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏమిటి, ఎట్లా పంపించాలి, ఏమిటి అనేటువంటిది అది చూడాలి. అది కాకుండా మొత్తంగా రోడ్ల కర్ర నువ్వు పాకిస్తాన్ అడివి, నువ్వు హాస్పిటల్ మీద బెడ్ మీద ఉన్నా, ఆపరేషన్ చేసుకున్నా నువ్వు వెళ్లాల్సిందే అని అంటే రేపు మన విశ్వగురు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో కానీ ఎక్కడ తలెత్తుకునే పరిస్థితి ఉండదు. అందుకని సంయమనం పాటించాలి, ముఖ్యంగా మీడియా సంయమనం కూడా పాటించాలి. అసలు యుద్ధం జరగకపోతే మేము ఊరుకోమన్నట్టుగా కొన్ని మీడియా సంస్థల్లో ఉన్నటువంటి కొంతమంది యాంకర్లు ఊరిపోతున్నారు. యుద్ధం జరగాలని వీళ్ళని వెళ్ళమనండి, యాంకర్ అమ్మల్ని వెళ్ళమనండి, ఉద్యోగాలు మానేసి. అంటే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు నిజంగా యుద్ధం కనుక జరిగితే అదేమన్నా మంచి చర్యనా? ఈ దేశం నుంచి కావచ్చు, ఆ దేశం నుంచి కావచ్చు. మనం మొన్న ఇజ్రాయెల్, గాజా చూసాం, ఉక్రెయిన్ చూసాం, రష్యా చూసాం. ఎంత నష్టపోయారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అంటే యుద్ధం జరగాలి అని చెప్పి మనం ఏది ఇప్పుడు రెండు దేశాలకి నష్టమే, ఇరు పక్షాలకి నష్టమే. మనది పెద్ద ఆర్థిక వ్యవస్థ అయితే మనకి పెద్ద నష్టం ఉంటది, పాకిస్తాన్ది చిన్న ఆర్థిక వ్యవస్థ అయితే పాకిస్తాన్కి చిన్న నష్టం ఉంటది. యుద్ధం ఎక్కడ ఏ దేశంలో ఏ యుద్ధం చూసినా గానీ గెలిచినటువంటి విజేతలు నష్టపోయారు, పరాజితులు నష్టపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ మీద బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ గెలిచారని కదా మనం చెప్పుకునేది. మరి అటువంటి గెలిచినటువంటి వాళ్ళకి తర్వాత కనీస పెట్టుబడులు లేకపోతే అమెరికా వాడు అటు హిట్లర్కి ఆయుధాలు అమ్మాడు, వీడు బ్రిటన్, ఫ్రాన్స్లకి ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకున్నవాడు. వాడు వచ్చి ఐరోపాలో కూర్చొని మిమ్మల్ని నేను బాగు చేస్తానని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి వాడు లబ్ధి పొందాడు. అందుకని యుద్ధం అనేటువంటిది ఏ మాత్రం వాంఛనీయం కాదు. అందులోనూ ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఇవాళ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను నేను. మన దేశంలో సింధు నది వైపు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల నుంచి ఒక డ్యామ్ నుంచి మొత్తం నీళ్లు వదిలేశారు. ఆ నీళ్లు వదిలేస్తే ముజఫరాబాద్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని ముజఫరాబాద్ అంతా మునిగిపోయింది, అక్కడ జనం అంతా ఇబ్బందులు పడ్డారు అన్నట్టు సంతోషంగా పెట్టారు. ముజఫరాబాద్ ఎవరండి? మన ప్రాంతమే కదా. మనం కాశ్మీర్ వాళ్ళందరూ మనలో విలీనం కావాలని కోరుకుంటున్నటువంటి మనము ఆ ముజఫరాబాద్ లో భారత్ కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పేసి ఇదే మీడియా గతంలో ప్రచారం చేసింది. అటువంటి మన జనం మీద, మన కాశ్మీర్ అంతర్భాగం అది, అటువంటి జనం మీద మన ప్రభుత్వం ఆ విధంగా కనుక నీళ్లు వదిలేసి వాళ్ళని వరదల్లో ముంచెత్తితే ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలో కలవాలనుకుంటారా ఎప్పుడైనా? అందుకని సోషల్ మీడియాలో కానీ ఇర్రెస్పాన్సిబుల్ సోషల్ మీడియాకి అసలు బాధ్యత లేదు. అయితే అదే సందర్భంలో కొన్ని మంచివి కూడా వస్తున్నాయి, కాదంట్లా. కానీ మంచి కంటే చెడు ఎక్కువ వస్తా ఉంది, హాని కలిగించేటువంటి అంశాలు ఎక్కువ వస్తున్నాయి. అందుకని దేనికి దానికి అదే చూడాలి అనేది నా అభిప్రాయం. ఇంకోటి కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఇది ఏదైతే ఈ కమ్యూనిటీస్ మధ్య ఈ చిచ్చు పెట్టడానికి ఏదైతే ఈ ప్రయత్నం, ముఖ్యంగా కొంత పార్టీలు కావచ్చు, లేదంటే కొన్ని సంస్థలు కావచ్చు, ఇతరత్ర ముఖ్యంగా రెండు కమ్యూనిటీల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాయి. ఏదైతే ఈ షూట్అవుట్ జరిగిందో, ఏదైతే అటాక్ జరిగిన నేపథ్యంలో ఐడెంటిటీస్ చూశారు, ఈ రకంగా వారి యొక్క పర్సనల్స్ చూశారంటూ చెప్పినట్టు వారికి హెల్ప్ చేసింది కూడా అక్కడ ఉన్నట్టు స్థానికమైనటువంటి ఆ కమ్యూనిటీ వారే కదా. మరి ఎందుకు ఈ రెండు కమ్యూనిటీ మధ్య ఈ డిఫరెన్స్ తేవడానికి కొంతమంది పని కట్టుకొని ఇటు సామాజిక మాధ్యమాలు కావచ్చు, కొన్ని మీడియా ప్లాట్ఫామ్ల మీద కావచ్చు, ఈ రకంగా ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి బట్టలు ఇప్పించి చూశారని ఇవన్నీ కూడా అందులో కొన్ని అతిశయోక్తులు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, లేవని నేను అంటలేదు. అలా చేయడం పరమ దుర్మార్గం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్ళకి అటువంటి ఆలోచన కలిగించింది ఎవరు? అట్లా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి ఆలోచన కలిగించింది ఎవరు అనేటువంటిది కూడా మనం చర్చించుకోవాలి కదా. భారతదేశంలో చేసింది ఏంటి?
ఉత్తరప్రదేశ్లో కన్వర యాత్ర దాదాపు 110 కిలోమీటర్ల పొడవున సాగుతుంది అది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కుంభమేళాల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ దుకాణాలదారులు లేదా హోటల్స్ వాళ్ళ యజమానులు ఎవరో వాళ్ళ పేర్లు రాసి ప్రదర్శించాలని చెప్పేసి పెట్టారు. దేనికి పెట్టారండి? అదే సమయంలో కొన్ని హిందుత్వ సంస్థలు ముస్లింల దుకాణాలని మనం బహిష్కరించాలి, ముస్లింస్ హోటల్స్ ని మనం బహిష్కరించాలని చెప్పేసి అంతకుముందు డిమాండ్ చేస్తే అదే ప్రాతిపదికన హోటల్ యజమానులు, దుకాణాల యజమానులు తమ యొక్క పేర్లని దుకాణాల ముందు ప్రదర్శించాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏమిటి? అది బట్టలిప్పి చూడటం కాదా? అది పేర్లు రాసుకోమని అంటే బట్టలిప్పి చూడటం కాదా? దాని మీద సోషల్ మీడియాలో నిన్న ఇవాళ ఏంటి, అవును ముస్లింస్ అవునో కాదో తెలుసుకోవాలి కదా, వాళ్ళ దగ్గర కొంటారో లేదా అనేటువంటి మన ఇష్టం కదా అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? ముస్లింస్ ఆ విధంగా మన దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ని, మన మధ్య ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వస్తువులు కొనకూడదు, వాళ్ళ సేవలు పొందకూడదు అని చెప్పేసి అటువంటి వాతావరణం ఉన్న తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఢిల్లీ అల్లర్ల సందర్భంగా అందులో పాల్గొన్న వాళ్ళని ఎవరో ఎట్లా గుర్తించవచ్చు అంటే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సును గుర్తించవచ్చట. ఎవడైనా మతానికి చెందినో కులానికి చెందిన అటువంటి వాడు ఆ డ్రెస్ వేసుకొచ్చి దాడుల్లో పాల్గొంటారా అండి? మనం అటువంటి వాతావరణం మన దేశంలో కల్పించి దాన్ని చూసిన తర్వాత వాడు మనం పేర్లు రాసుకోమంటే, మన మొహాన్ని పేర్లు రాసుకోమంటే వాడు బట్టలు ఇప్పించి చూశాడు. ఎవరు దానికి కారకులు? ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల, లేకపోతే అటువంటి ఉగ్రవాదులకు అటువంటి ఆలోచన ఇచ్చినటువంటి ఇక్కడ ఉగ్రవాదుల? దీన్ని ఉగ్రవాదం అనాలి, ఏమనాలి ఆ విధంగా? అందుకని మొత్తం సోషల్ మీడియాలో ఈ 2 రోజుల నుంచి అందులో తప్పే ఉంది, మన వాళ్ళు బోర్డులు పెట్టమంటున్నారు, వాళ్ళ దగ్గర ఎందుకు కొనాలి? మనం ఎందుకు కొనాలి అంటే దానికి అర్థమే ఉంది, ఉన్మాదం. అదొక ఉన్మాదం తప్ప మరొకటి కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు ఈ సింధు జలాలను మేము ఆపేస్తామని చెప్తున్నారు. 2024లో ఇటీవల కాలంలో హైయెస్ట్ భారతదేశం నుంచి $1.21 బిలియన్ అంటే $121 కోట్ల మేరకు ఎగుమతులు జరిగాయి వివిధ వస్తువులు. మరి ఆ వస్తువులను వెంటనే ఆపేసేయచ్చు, నీళ్ళని వెంటనే ఆపేయలేము, కానీ ఆ వస్తువులను ఆపేసేయచ్చు. మరి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఆ వస్తువులని ఆపేస్తున్నామని చెప్పేసి ఎందుకు చెప్పలేదు అంటే అదానీలో, అంబానీలో, లేకపోతే ఇంకోడో అట్లాంటి వాళ్ళందరికీ వెంటనే నష్టం వస్తుంది. ఎందుకని చెప్పరు మరి? నిజంగా అదే కనుక ఆ పాకిస్తాన్ని ఇబ్బంది పెట్టాలి, పాకిస్తాన్ అంకికి తీసుకురావాలనుకుంటే అదే చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? ఎందుకు ప్రకటించరు? అందుకని జనాన్ని మభ్యపెట్టేటువంటి వ్యవహారం, జనాన్ని తప్పుడు దారి పట్టించేటువంటి వ్యవహారం, ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి దాంతో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది. ఇది చాలా ప్రమాదకరము, దురదృష్టకరం, ఇంకొకటి గర్హనీయం కూడా. ఒక పోస్ట్ చూశాను నేను, రిపబ్లికన్ టీవీ అట, అందులో డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళట సుప్రీంకోర్టులు ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యతారహితంగా తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి ఆ డిస్కషన్లో చెప్పారంట. దాన్ని తీసుకొచ్చి కొంతమంది పోస్టుల్లో పెట్టి చూడండి అంటే సుప్రీంకోర్టును రద్దు చేస్తారా? వాడికి బీజేపీకి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే, లేదా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను రద్దు చేస్తారో చేయమనండి. అందుకని ఇవన్నీ నిజంగా ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ పహల్గాం పేరుతోటి ఎంత ప్రమాదకరమైనటువంటి విషయాన్ని వెదజల్లుతున్నారో చూస్తే రామ్మోహన్ రావు గారు నాలాంటి వాళ్ళందరికీ నిజంగా వీళ్ళు దేశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నారు తప్ప హిందూ సమాజాన్నో, హిందుత్వాన్నో, భారత్ను సంరక్షించడానికో లేకపోతే ముందుకు తీసుకెళ్ళడానికి కాదని అనిపిస్తుంది. అందుకని ఇది మీడియా కూడా దీన్ని గమనంలో ఉంచుకోవాలని కూడా నేను చెప్తాను. రామ్మోహన్ రావు గారు, మీరు ఇందాక ఏదైతే అన్నారో అలానే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన దేశంలో ఒక దాడి జరిగింది, టెర్రరిజం వచ్చింది, ఈ టెర్రరిజం ద్వారా ఒక 28 మంది ఆ ప్రాణాలైతే ఈ అటాక్ వల్ల చనిపోయారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వర్గాలు, నిఘా వర్గాలు కావచ్చు, సైనికులు కావచ్చు, ఆర్మీ చూసుకుంటుంది. కానీ దాని పేరు చెప్పి ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, బహిరంగంగా కావచ్చు, లేదంటే మిగతా ప్లాట్ఫామ్స్లలో కావచ్చు, ఏవైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మంచివేనంటారా? అవి ఇప్పుడు రానున్న భవిష్యత్ తరాల మీద ప్రభావం చూపే అంశం ఉందంటారా?
సంపత్ గారు నేను చెప్పింది అదే కదా, దుర్మార్గం అంటున్నాను. ఇంకొకటి కూడా చెప్తా, బుల్డోజర్ సంస్కృతి మళ్ళీ వచ్చింది. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ సంస్కృతి, నేరస్తుల ఇళ్లను కూల్చడం, నేరస్తుల ఇల్లు ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. ఇది మధ్య యుగాల నాటి సంగతి, ఫ్యూడల్ సమాజాల్లో ఉండేది. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తాం, అప్పుడప్పుడు వాడు వ్యవసాయదారుడు మనకు పగ అయితే వాడి అరటి తోట నరికేయడం, చెరుకు తోట నరికేయడం, మంచిగా కాయలు కాసిన మామిడి చెట్లు నరికేయడం చూస్తుంటాం మనం. అట్లానే ఆస్తుల ధ్వంసం కూడా అట్లాంటిది అంటున్నా స్పష్టంగా. ఇవాళ జమ్మూ కాశ్మీర్ పొందే నేరస్తులే వాళ్ళు, వాళ్ళు పూర్తిగా కరడు కట్టిన నేరస్తులే ఖచ్చితంగా. వాళ్ళ ఇళ్లను కూల్చడం ఏంటి అంటున్నాను. ఆ ఇల్లును స్వాధీనం చేసుకోండి. ఇప్పుడు మనకు చట్టం ఏం చెప్తుందంటే ఎవడ ఆస్తినైనా స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకొని దాన్ని స్కూల్కో లేకపోతే ఇల్లు లేని వాడికో ఇవ్వండి, నష్టం ఉన్నది. ఒక ఛానల్ ఇప్పటిదాకా చెప్తుంటే యాంకర్లు ఎంత రెచ్చిపోతున్నారంటే, అసలు అందులో బాంబులు ఉన్నాయి, బాంబులు ఉంటే మంచిదే, ఇంకా బాంబులు ఉంటే మంచిగా వీడియో తీయండి, దుర్మార్గుని ఇంట్లో బాంబులు పెట్టుకున్నాడు, లాంచర్లు పెట్టుకున్నాడు అని ప్రపంచానికి చూపించిన ఒక ఆధారం కదా. ఆధారం ఉన్నదాన్ని పేల్చేస్తే ఏమొస్తుంది? ఇల్లు పేల్చేస్తే పక్కవాడి నష్టం, పక్కవాడి ఇల్లు కూడా పగుళ్ళు వాళ్తుంది కదా. సేమ్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఏం జరుగుతుందో ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇళ్ళ పేల్చివేస్తే నేను అదే వ్యతిరేకిస్తున్నాను. అంటే మీరు అన్నది ఉన్నాగా ఇప్పుడు ఏమైతుందంటే అంటే అసలు కంటే కొసరెక్కువైతుంది. అసలు కంటే కొసరెక్కవడం కాకుండా చాలా మంది హిందువులు నాకు ఇవాళ పొద్దున్న నుంచి కొందరు సనాతన వాళ్ళతో మాట్లాడుతున్నారు కావాలని. ఎందుకంటే మనం చెప్పేది సరిగ్గా కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళ కమ్యూనికేట్ కావాలి. వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు, మా వాళ్ళు తప్పు చేస్తున్నారు, మా వాళ్ళు అతి చేస్తున్నారు, దీనివల్ల వస్తున్న సమస్య అని. నిజంగా మతం నమ్మేవాడు, మతం నమ్మేవాడు ఎప్పుడు, అది హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు, ఎక్కడ ఇటువంటి మాటలు మాట్లాడు. అందుకనే ఓ సామెత ఉంది, నిజమైన నాస్తికుడు ఎవడే అంటే పూజారి. పూజారి తెలిసి దేవుడు ఏం చేయడని చెప్పి. కనుకనే అంతకంటే ఎక్కువ తెలుసుకున్నవాడు పూజారులు ఆహ్వానించారు. పూజారులు కొబ్బరి పచ్చల మంది కొబ్బరి ఉడకల మధ్య పరిమితం అవుతాడు, జీతం తక్కువ. కానీ ఆ ట్రస్ట్ బోర్డుల పేరు మీద చూస్తున్నాం హిందూ మన టీటీడీ బోర్డు కానీ మొదలు పెడితే ఈ బోర్డుల నాయకులు ఏం చేస్తున్నారు, ఎంత గొడవలు చేస్తున్నారు, ఎంత అవినీతి చేస్తున్నారు చూస్తున్నాం కదా. వీళ్ళందరూ మన దైవ భక్తులే కదా, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అందుకని నేనేమంటున్నానంటే బుల్డోజర్ సంస్కృతి కూడా ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. నేరస్తుల ఇళ్లను కూల్చడం మానవ హక్కుల ఉల్లంఘనే. దాన్ని మీరు స్వాధీనం చేసుకోండి, అందులో ఏమైనా ఆధారాలు దొరికితే దాన్ని బయట పెట్టండి, వీడియో ద్వారా ప్రపంచానికి తెలపండి. అమెస్టీ ఇంటర్నేషనల్ నుంచి మొదలు పెడితే అనేక మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పండి వాళ్ళకి ఇది జరుగుతుందని. మనం ఆధారాలు చూపించే బదులు ధ్వంసం చేద్దామా, ఆధారాలు చూపిద్దామా అని పెట్టుకుందామా? కొన్ని పేరు చేసాం, లోపలికి వెళ్ళొచ్చిండ్రు, ప్రమాదంగా బాంబులోనే బయట కురుకొచ్చిండ్రట, అది పేలిపోయింది. మరి ఇట్లా పేలిపోయింది నాకైతే ఇప్పుడు తెలుస్తలేదు. అంటే నిజంగానే వాళ్ళు పోయి రాగానే పేలుతుందా? అంతకుముందు పేలాలి కదా, మరి ఆ తర్వాత కూడా వాళ్ళు పోయించిన తర్వాత పేలాలి కదా. ఇవన్నీ ఎట్లా చేసిందంటే చాలా నాటకీయంగా డ్రామాటిక్ గా ఇవి చేస్తున్నారు. డ్రామాటిక్ గా చేసే అన్ని కూడా మన పాల పొంగు లాంటివి, లేకపోతే మన కంది కట్టెల మంట లాంటివి. ఈ మంట ధనియపు కట్టునో కంది కట్టు చేస్తే చింత నిప్పులు కావాలి ఏదైనా ఉంటే, కానీ ఈ ధనియపు కట్టునో మన కంది కట్టు అంటే ఓ నిమిషంలో పైకి ఎగుతుంది జ్వాల, మన కింద పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? బండారం బయటపడిన తర్వాత వీళ్ళందరూ దోషులు నిలబడతారు కదా. అందుకనే ఆస్తులను స్వాధీనం చేసుకోండి, విజ్ఞప్తి చేస్తున్న ఈ ప్రభుత్వానికి. ఎవరైనా నేరస్తులు ఉంటే ఆస్తుల స్వాధీనం వరకు మీ పని. గట్టిగా మాట్లాడితే ఎవడాస్తులు స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ దానికి లింక్ చెప్తున్నాను నేను. ఇవాళ హరిరామ్ అని మనకు కాళేశ్వరంలో ఈఎన్సి మా గజ్వేల్ ప్రాంతం, గజ్వేల్లో ఆయనకు 30 ఎకరాల భూమి సంపాదించుకున్నాడు. పక్కనే మర్కు అంటే కొండపోచమ్మ సాగర్ పక్కనే 100 ఎకరాల భూమి సంపాదించుకున్నాడు. వీళ్ళని కదా ఈ తీవ్రవాదులు, అవినీతి చేసే వీళ్ళు కదా తీవ్రవాదులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆస్తుల స్వాధీనం వీళ్ళే చేయాలి కదా. వీళ్ళ భవనాలు గెలుస్తారా? దమ్ముందా? కానీ కర్రగట్ట గుట్టల్లో మాత్రం బాంబింగ్ చేస్తున్నారు. మీది నుంచి అమానవీయంగా మానవ హక్కుల ఉల్లంఘించి చేస్తున్నారు. ఈ మాట్లాడుతున్నాను. పైనుంచి పిట్టలా కాల్చి చంపడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? వాళ్ళని పట్టుకోండి, ఆహారం నీళ్లు బంద్ చేయండి, మా దగ్గర రండి, లొంగిపోతే మేము తీసుకుంటామని చెప్పండి. అంతవరకు అది కూడా తప్పే, ఆహారం నీళ్లు బంద్ చేయడం కూడా తప్పే. కానీ పైనుంచి బాంబింగ్ చేసుకుంటూ 3 మృతదేహాలు దొరికినాయి, 5 దొరికినాయి. ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ అదే మారణహోమం అక్కడ జరుగుతుంది. ఒకటి కర్రగుట్ట గుట్టలలో పెద్ద మారణహోమం జరుగుతుంది. వాళ్ళు ఎవరిని సమర్థించను, తీవ్రవాదులను సమర్థించను, తీవ్రవాద చర్యలు సమర్థించను. కానీ మానవ హక్కులు ఒకటి ఉన్నాయి కదా, వాళ్ళకి లేవు. వాళ్ళు ఏడ్చిండ్రు, వాళ్ళు దొంగలు చంపిండ్రు అనుకున్నా. కొంతసేపటికి చంపిన వాడిని మనం చంపడం అయితే కత్తి కన్ను పన్నుకు పని అంటే రాజ్యహింస ఏంది, ప్రైవేట్ హింస ఏంది? ఏం మాట్లాడుతున్నాం మనం? నిజంగానే ఆస్తుల ధ్వంసం చేయదలుచుకుంటే దమ్ముంటే ఈ ప్రభుత్వం అవినీతి పరుల ఆస్తులను స్వాధీనం చేస్తుంది. ధ్వంసం కూడా కరెక్ట్, వాళ్ళది కూడా ధ్వంసం కరెక్ట్ గా అంటున్నాడు. అవినీతి నిరోధక చట్టంలో ఒక మార్పు చేయండి. మేము మొదటి నుంచి బతుకుంటాం అవినీతి నిరోధక చట్టంలో. వీళ్ళు అవినీతి చేసిన వాళ్ళను శిక్షించాలంటే అసలైన శిక్ష ఏంటంటే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడము. వాళ్ళ అవినీతి పరుడు జైలుకి వెళ్తాడు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు పోతాడు, అక్కడ కూడా పోతలేరు, వస్తాడు, మళ్ళీ సస్పెండ్ అయిన కాలం కూడా జీతం తీసుకొని మళ్ళీ అదే పదవి కంటే ఎక్కువ పదవి ప్రమోషన్ కూడా తీసుకొని అందులో పనిచేస్తున్నాడు.
మన వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తులను మనం స్వాధీనం చేసుకుంటామా? నిజంగా చెప్పాలంటే అవినీతి చట్టంలో ఆ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ పెళ్ళాం పిల్లలకు అంటే వాళ్ళ మీద ద్వేషం లేదు, కుటుంబాన్ని తీసుకురావాలి. కానీ అవినీతి సంపాదన తింటే ఆ పాపంలో మేము కూడా భాగస్వామ్యం అయినాం కనుక మాకు నిల్వ నీడ లేకుండా పడుతుంది. ఇదంతా విడిచిపెట్టి ఆర్థిక సంబంధం ఇట్లా ఉండాలి, పూర్తిగా దుర్మార్గమైన దోపిడీ ఇట్లా కొనసాగాలి. ఈ దుర్మార్గమైన దోపిడీలు కొనసాగుతుంటే పేదలు ఇంకా మరింత పేదలు కావాలి, పెద్దలు మరింత పెరిగిపోవాలి. ఇది సమాజం మనకు అన్నది. దీన్ని సంస్కరించడానికి వీళ్ళకి చేతులు రావు. మతం అనే మత్తు మందిని ఇచ్చి ఎన్నడో మార్క్స్ ఎన్నడో అన్నాడు, మతం అనేది మత్తు మందుడు ఆయన, దానిలో బట్టి పోతామని చెప్పి ఇవాళ మతం అనే మత్తు మందును ఇద్దరు, నేను మళ్ళీ బీజేపీ పెట్టలేదు, ముస్లిం రెండు పార్టీలు అదే పని చేస్తున్నాయి. అదే పని చేస్తూ ప్రజలను మభ్య పెడుతున్నాయి. దారుస్సలాం ను సమర్థించేది లేదు. దారుస్సలాం అంటే హైదరాబాద్ లో ఓవైసీ ఆఫీసు, దాన్ని సమర్థించేది లేదు, కాషాయ రంగును సమర్థించలేదు. ఈ ఇద్దరు కూడా చేస్తున్న పని ఏంటంటే పూర్తిగా మానవ హననం, వ్యక్తుల హననం, దాంతో పాటు సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన వీళ్ళే శాంతి భద్రతలకు విఘాతం కనిపిస్తుంది. అరెస్ట్ చేయాల్సింది వీళ్ళను, ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సింది వీళ్ళవి. ఇవి విడిచిపెట్టి ఇవాళ పాపం ఆ తీవ్రవాదులు ఎప్పుడు సమర్థించాడు. కానీ దీన్ని సోషల్ మీడియా కూడా, మనకు కోటేశ్వరరావు గారు బాగా చెప్పారు, సోషల్ మీడియా కూడా ఎంత దుర్మార్గం అవుతుందంటే అవాకులు చెవాకులు ఏ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక దేన్ని మనం నమ్మేటట్టు కూడా లేదంటున్నాడు. దేన్ని నమ్ముదాం, నేను అందుకని కోటేశ్వరరావు గారు నేను చాలా సుఖంగా సోషల్ మీడియా చూస్తున్నాను. కానీ మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానళ్లలో మీరన్న ఒక ఛానల్ కాదు, ఒక 4 టీవీ ఛానల్ పొద్దున ఇంగ్లీష్ చూస్తుంటే ఇచ్చిపోతున్నారు మనకు యాంకర్లు. అయితే అసలు వాళ్ళకన్నా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, అసలు వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అసలు ఏం పోయింది, ఎందుకు ఈ ఆవేశం వస్తుంది అంటే ఏం లేదు, హల్చల్ చేయాలి. ప్రతి దాన్ని వాళ్ళ వ్యాపారాత్మకంగా మీడియా మారింది, కన్జ్యూమరిజం పెరిగింది. దీంతో వ్యాపారాత్మక మీడియా ఏం చేస్తుందంటే దీన్ని ఎంత వీలైతే అన్ని రోజులు గుంజేస్తారు, ఎంత వీలైతే అన్ని రోజులు దీంతో పప్పం గడుపుకుంటారు. మళ్ళీ 4 రోజులు ఆగండి పోతుంది. కార్గిల్ పోయింది, అన్ని పోయినాయి, పుల్వామాలు పోయినాయి, ఇది ఒకటి, ఇంకో 15 రోజులు చర్చ, ఆ తర్వాత అందరూ మర్చిపోతాం. మర్చిపోవాల్సింది అది కాదు. రేపు పొద్దున ఈ 15 రోజులు జరగాల్సింది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవడున్నా వాళ్ళని పంపించాలి. రోహింగ్యాలతో సహా ఎవడైనా ఇల్లీగల్ గా మన దేశంలోకి వస్తే వాళ్ళని చట్టబద్ధంగా కాకుండా చట్టబద్ధంగా డిపోర్టెడ్ చేయాలి, వాళ్ళ మీద శిక్షలు వేయాలి, తప్ప ఇక్కడ ఉన్నందుకు శిక్షలు వేయాలి. ఇది చేయాల్సింది కదా. అందుకనే ఇప్పుడు త్వంసుంటా అనుకుంటున్నాం. వాడు ఎవడో కమిషనర్, మన బ్రిటన్ లో కమిషనర్ ఏమంటున్నాడు, వాడు అభినందన ఫోటో చెప్పి ఇట్లా. ఓకే, కోటేశ్వరరావు గారు, ఏదైతే ఇప్పుడు ఈ అంశం ఏదైతే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ బుల్డోజర్ సంస్కృతి వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా రామ్మోహన్ గారు అయితే చెప్తూ వస్తున్నారు. ఇంకొకటి ఏదైతే ఈ ఉగ్రచర్య జరిగింది కాబట్టి ఇప్పుడే మన హైదరాబాద్లో 213 మంది మాత్రమే ఉన్నారు. అందులో 4 షార్ట్ టర్మ్ వీసా, 209 మంది వీసా పర్మనెంట్ లాంగ్ టర్మ్ వీసాతో ఉన్నారు అంటున్నారు. మరి నిజంగా వాళ్ళే ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు కావచ్చు, అక్రమంగా వచ్చినటువంటి మిగతా దేశాలకు సంబంధించిన రోహింగ్యాలు కావచ్చు ఉన్నారా? దీనికి సంబంధించి భద్రతాపరమైన నిఘా వర్గాలు కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎందుకు ఇప్పటి వరకు వీరిని పసిగట్టే చర్య తీసుకోలేదు? కేవలం వీళ్ళనే మీరు వెళ్ళిపోవాలని అంటుంది. ఇంకోటి భద్రతా అంశానికి వచ్చేసరికి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదు, అందుకోసం ఈ రకమైన చర్యలు వచ్చాయన్న ఒక అంశం కూడా కొత్తగా తెరవేకి వచ్చింది. దీని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు కాశ్మీర్ లో పేలిపోయాయి, వాటి ఎంతకవే పేలిపోయాయి అన్న ఇళ్లలో ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక మహిళ ఏమని చెప్పిందంటే, మీడియాలో వచ్చిన దాని ప్రకారం, నాకు 2 అన్నలు ఉన్నారు, ఒకడు జైల్లో ఉన్నాడు, ఒకడు ముజాహిదీను, నా తల్లిదండ్రులు ప్రస్తుతం ఇంట్లో లేరు, మమ్మల్ని ఇంటి దగ్గరకు రమ్మని చెప్పారు, మేము ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది ఇంట్లోకి వెళ్ళి బాంబులు పెట్టేసి దాన్ని పేల్చేశారు అని చెప్పింది. అంటే ఈ ఇన్సిడెంట్ దోస్తే మనం తీసుకోవాల్సింది ఏమిటి, ఆ యువతిని కూడా లేదా యువతి తల్లిదండ్రులను కూడా ఉగ్రవాదం వైపు నెట్టినట్టు అవుతుందా? వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాన్ని కూల్చేసి వాడెవడు అన్న చెప్పింది ఒకటి జైల్లో ఉన్నాడు, ఒకటి ముజాహిదీన్ అని. వాడు చేసిన పనికి మిగిలినటువంటి కుటుంబ సభ్యుల్ని నిలవనీడ లేకుండా చేస్తే ఆ చేసినటువంటి వాళ్ళ మీద ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి జనం ఎవరైనా కావచ్చు, వాళ్ళకి కడుపు మండుతుందా, లేకపోతే దేశభక్తి పేరుతోటి వాళ్ళని సమర్థిస్తారా? అందుకని ఇప్పుడు మీరు రెండో అన్న దానికి సంబంధించి ఎవరున్నా కానీ ఇల్లీగల్ గా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఐడెంటిఫై చేయాలి. వాళ్ళని ఇప్పుడు మనం చూస్తున్నాం,
ట్రంప్ రాగానే ఏం చేశాడు, కొన్ని లక్షల మంది ఉన్నారు ఇల్లీగల్ వాళ్ళు, వాళ్ళందరినీ పంపిస్తాను, విమానానికి పంపిస్తాను అన్నాడు. ఇప్పుడు మాట్లాడట్లేదు. కొంతమందిని అమానుషంగా వేడిలు వేసి కాళ్ళు చేతులు కట్టేసి పంపించాడు. అవును, అంతే ఉన్నది. ఇంకా లేరా అమెరికాలో? ఆడే చెప్పాడుగా, దాదాపు 1,10,00,000 మంది దాకా ఉన్నారు మా లెక్కల ప్రకారం అని. ఎంతమందిని పంపించాడు? అందువల్ల ఈ హడావుడి అనేటువంటిది చేయండి. అక్రమంగా ఉన్నటువంటి వాడిని ఎవరిని సమర్థించక్కర్లేదు. వాడు శ్రీలంక నుంచి వచ్చినటువంటి తమిళ ఈలం టైగర్స్ కూడా మన దేశంలో ఉన్నారు కొంతకాలం. అవును, వాడు హిందువులే కదా వాళ్ళు. అవును. మరి అవన్నీ మరి మనం మర్చిపోతే ఎట్లాగా? అందుకని ఎవడు కులము మతం అనేటువంటిది లేకుండా ఎవడు నేరస్తుడైతే అటువంటి వాళ్ళందరినీ కూడా ఏరేయాలి, వేరు చేయాలి. అటువంటి వాళ్ళందరినీ కూడా చేయాలి. ఈ రోహింగ్యాలు అసలు ఎవ్వరికి ఏమి తెలియకుండా ఒకసారిగా ఆకాశంలోంచి ఏమన్నా బర్మానించి ఏమన్నా ఊడిపడ్డారా అంటే ఇక్కడికి? మన ప్రభుత్వాలేగా వాళ్ళని అనుమతించింది, శరణార్థుల కింద అనుమతించింది. ఢిల్లీలో లేరా రోహింగ్యాలు? కేంద్ర ప్రభుత్వం అక్కడ మొత్తం కేంద్రపాలిత ప్రాంతం కదా. ఢిల్లీలో లేరా? హర్యానాలో లేరా రోహింగ్యాలు? దేశంలో అనేక ప్రాంతాలకే వాళ్ళందరినీ కూడా అక్కడ పునరావాసం కానీ లేదా వాళ్ళు బతకడానికి కానీ అనుమతించారు. అదేమో రహస్యంగా వాళ్ళు బర్మా నుంచి ఆకాశం నుంచి ఊడిపోయినటువంటి వాళ్ళు కాదు కదా, లేదా బంగ్లాదేశ్ మీదుగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా. అందుకని ఇష్యూగానే చూడాలి. ఎవడు తప్పు చేసినా, ఎవడు నేరాలకు పాల్పడినా వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవడు కూడా సమర్థించడానికి వీల్లేదు అనేది మీరు ఈ సందర్భంగా మరొకసారి కూడా అదే చెప్పాలి. ఇంకోటి, ఈ భద్రతాపరమైన వచ్చేసరికి ఆర్మీలో రిక్రూట్మెంట్ సరిగ్గా చేయట్లేదు. ఏదైతే అగ్నివీర్ తీసుకొచ్చారో దీని ద్వారా ఏదైతే తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు తప్పించి పర్మనెంట్గా ఉండి ఈ కమాండింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళు లేరు. దీంతో ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా లేదు. కావాల్సినటువంటి సైనిక భద్రతా బలగాలు కూడా లేవనే వాదన వస్తుంది. మాజీ చీఫ్ బక్ష అనే అతనే చెప్పాడు, మీరు నేను చెప్పింది కాదు. 1,80,000 మందిని సైన్యం రిక్రూట్ చేసుకోవాల్సింది, రిక్రూట్ చేసుకోలేదు అని చెప్పారు. అగ్నివీర్ పేరుతో హడావుడి చేశారు. అగ్నివీర్ అయినా లేకపోతే ఇంకోటైనా. అగ్నివీర్తో ఉండేటువంటి ప్రమాదం ఏంటి? వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. మనకైతే ఏం పర్మనెంట్ కాదు. వాడికి దేశభక్తి ఏముంటది, దేశ రక్షణ మీద శ్రద్ధ ఏముంటది. తర్వాత నేను నా బతుకు నేను బతకాలి కదా అని అనుకుంటాడు. ఆ 4 ఏళ్ళు నిరుద్యోగిగా ఉన్నాడు కనుక 4 ఏళ్ళు చేస్తాడు. కానీ సమస్య అది కాదు. ఎందుకని మిలిటరీ రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవట్లేదంటే డబ్బులు మిగిల్చుకోవడానికి. అంతకు మించి వేరే ఏముంటది? డబ్బులు మిగిల్చుకోవడం తప్ప కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు మిగిల్చుకోవడానికి దేశ భద్రతనే ప్రమాదంలో పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు నేను కాదుగా, అంతే రామ్మోహన్ రావు గారు లేకపోతే రిటైర్డ్ చీఫ్ ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు చెప్పారు? అందుకని ఇటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని, ఇట్లాంటి సమస్యలని మన మీడియా అంటే 4 సైట్ ఛానల్ అని కాదు, మొత్తంగా ఉన్నటువంటి మీడియా ఎప్పుడైనా ఇలాంటి వాటిని బ్లాక్ అండ్ వైట్ గా, మంచి చెడు అన్నట్టుగా ఎప్పుడన్నా జనం ముందు పెట్టినా అంటే పెట్టట్లేదు. ఎందుకు అంటే అనేకమైనటువంటి ఛానల్స్ అంబానీ, అదానీ, లేకపోతే ఇంకోటి ఇట్లాంటి వాళ్ళ చేతుల్లోనే కదా ఉంది. వాళ్ళ పర్పస్ ఏమిటి? ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి భజన చేయడం, ఏ ప్రభుత్వానికి ఏమి లేకుండా చూడటం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. ఒక ప్రధానమైనటువంటి పత్రికకి రిలయన్స్ కంపెనీతో ఉన్నటువంటి సంబంధాలతోటి కృష్ణా గోదావరి బేసిన్లో జరిగేటువంటి దోపిడీని అందులో సింగిల్ కాలం వార్త కూడా వేయలే. కానీ ఆ పత్రిక మీద ఉన్నటువంటి దొబ్బుడాయితోటి మరొక పత్రికా యజమాని పుంకాలుగా ప్రచురించారు. అంటే మీడియా ఎట్లా ఉంది? ఎవరికి ఏది అవసరమైతే దాన్ని తొక్కేయడం, లేదు మన ప్రయోజనాలు నెరవేరకపోతే మనకు ప్యాకేజీలు రాకపోతే విషయాల్ని బయట పెడతాం. అదే కదా జరుగుతాం. 2 పత్రికలు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక పత్రిక, రామోజీరావు గారి గురించి మరొక పత్రిక, పేజీలు పాఠకులకు అందజేశాయి. సడన్ గా ఎందుకు ఆగిపోయాయి? వాళ్ళ మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి? అందుకని మీడియా కూడా పాక్షికంగా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉన్నది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఛానల్స్ డెమోక్రటిక్ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని అంగీకరిస్తున్నాయి. కానీ మొత్తంగా చూసినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇవాళ మీడియాలో కూడా ఉంది అనేది మనం గమనించాలి.
రామ్మోహన్ రావు గారు, ఏదైతే ఇప్పుడు ఈ దాడి జరిగిందో మనకు జమ్మూ కాశ్మీర్ అనేది తెలుసు, చాలా సెన్సిటివ్ అయినటువంటి అంశం. అక్కడ టూరిస్టులు పర్యాటకులు వస్తున్నారు అన్న నేపథ్యంలో అక్కడ భద్రతా ప్రమాణాలు అనేవి ఖచ్చితంగా ఉంచాలి, టూరిస్టులకు ఆ నమ్మకాన్ని కల్పించాలి. కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు ఎవరైతే వారి పార్టీకి వ్యతిరేకంగా ఎదుగుతూ ఉంటారో, వారికి చెప్పింది వినరో, వాళ్ళపైన ఈడీ రైడ్లు, సిబిఐ సిఐడీలు ఇవి చేసే ఏదైతే శ్రద్ధ ఉందో ఎందుకు అక్కడ ఉన్నటువంటి పర్యాటకులపైన ప్రాంతం పైన పెట్టలేదు? అది ఆ నిర్లక్ష్యం వల్లనే, పూర్తి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు అక్కడ ఘటన జరిగింది. మళ్ళీ ఉగ్రవాదులు దేశంలోకి ఎంటర్ అవుతున్నారన్న ఒక క్వశ్చన్, ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది. దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? పూర్తిగా సమర్థనీయం సంపత్తి మీరు చెప్పింది. ఎందుకంటే మొదటి నాడు నేను కొంచెం తక్కువ మాట్లాడాను. రెండో రోజు నుంచి విషయం అర్థమైన కొద్ది, అంటే ప్రజలకు కూడా ఒకేసారి ఆవేశంలో ఉన్న వాడికి చెప్తే కష్టమని, భద్రతా దళాల మనోస్థైర్యం దెబ్బతీయద్దు అనుకుంటే నేను మొదటి రోజు సంఘటన జరిగిన రోజే 1 గంట తర్వాత నేను మాట్లాడింది అంటే ఇదే చెప్పాను నేను. భద్రతా దళాల వైఫల్యం కనపడుతుంది. 100 సార్లు చివాడి చేతిలో రాయి కావచ్చు, 100లో 99 సార్లు మనం వీళ్ళు రక్షించుకున్న ఒక్కసారి ఇది అజాగ్రత్తతో ఉంటే ఏం జరిగిందో అది జరిగింది అంటున్నాను. ఒక్కసారి అజాగ్రత్త ఉండడానికి వీలు లేదు. దాని తర్వాత అన్ని వచ్చినాయి. నేను చెప్పింది కేవలం స్థూలంగా చెప్పిన, మిగతా తర్వాత అన్ని వాస్తవాలు అవే బయటపడుతున్నాయి కదా. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే మన భద్రతా దళాలు చర్య తీసుకోవాల్సి ఉందో వాళ్ళు సరిగ్గా చర్య తీసుకోకుండా కదా. పహల్గామ్కు నాకు అక్కడికి పోయిన వాడికి చెప్తున్నాను, ఆ వారం రోజుల ముందు వివర అనుమతి ఇచ్చారు. అంటే గమ్మత్ ఏంటంటే, చాలా మంది మనకు మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం శాంతి పద్ధతులు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో తెలియదు సమస్య. చాలా మంది అట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. మొదటి రోజు రెండో రోజు మనం అందరం చెప్పేది, కోటేశ్వరరావు గారు మనం అందరం చెప్పిన తర్వాత అర్థమవుతుంది. అది కేంద్ర పాలిత ప్రాంతము, శాంతి భద్రతలతో సహా నేను ఎప్పుడు చెప్తుంటాను. ఢిల్లీ గురించి కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైనా మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. వాళ్ళు కేవలం ముఖ్యమంత్రులే ఉంటున్నారు అంతే తప్ప మిగతా వ్యవహారాలు లా అండ్ ఆర్డర్ కానీ అంతా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది. మరి వైఫల్యం ఎవరిది? సైన్యం వాళ్ళ చేతిలో ఉన్నది, పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? ఇప్పుడు అంటుంటే ఏమైందంటే, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొందరు అనుకుంటున్నారు. ప్రభుత్వం వ్యతిరేకంగా వాస్తవం చెప్తున్నాం. వాస్తవాలు అర్థం చేసుకుంటే మంచిదే, లేకపోతే మీ కర్మ. బుల్డోజ్ చేసుకుంటే ఇట్లే పోతా అంటారు. ఇంకా అంత నష్టం అయిపోతుంది. అంటే ఏం దాడులు జరుగుతలేవా? ఇంతకు ముందు దాడులు జరిగి ఇప్పుడు జరుగుతలేవా? ఒక్క మాట చెప్తాను సార్ తప్పదు. ఈ పానిక్ సిచ్యువేషన్ ఇంకా మెయింటైన్ చేయకండి. పానిక్ సిచ్యువేషన్ పెంచకండి. మెయింటైన్ చేసిన తర్వాత పెంచకండి. దీన్ని తగ్గించే ప్రయత్నం చేయండి. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎప్పటికి ఉండదు. వాట్ నెక్స్ట్ చెప్పి నేను ముగిస్తాను. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో టూరిజం మళ్ళీ పునారిల్లిపోయింది. కానీ కొందరు ధైర్యం ఏమంటున్నారంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, నా మిత్రులు చాలా మంది మా మెదక్ జిల్లా నుంచి దాదాపు 80-90 మంది పోయి చూసుకుంటున్నారు, బ్రహ్మాండంగా చూసి వస్తున్నారు. వాళ్ళు ధైర్యంగా అయింది మళ్ళా జరగాలని ఏమున్నది, నేను చూసి వస్తామంటున్నారు. ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే, వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇవ్వండి, ఆ స్థైర్యాన్ని ఇవ్వండి. మన దీని చిలువలకు పలవాలని చేసి ఎక్కువ దాన్ని పెంచకండి. రెండోది, అమర్నాథ్ యాత్ర 3వ తారీఖు మొదలవుతుంది. మనకు మానస్ సరోవర యాత్ర ఈ జూన్ నెల నుంచే మొదలవుతుంది. మనకు పోయి రానియండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, మేము ఉన్నాం అని ధైర్యం ఇవ్వండి. లేకపోతే ఏమైందంటే, నిజంగా అంటే నేను అక్కడ ఉపాధి పోతుందని దాంట్లో మనకు అభద్రతా భావం కల్పించి కాశ్మీర్ ను మళ్ళొక 4 సంవత్సరాలు ప్రజలకు దూరం చేయకండి. దీన్ని కంటిన్యూ చేయండి. ఈ ఒక్క సంఘటన జరిగింది, అనిత జాగ్రత్తగా ఉందా? ఒకసారి మోకాలు పగిలిన తర్వాత, బొప్పి కట్టిన తర్వాత మనం అంతకంటే జాగ్రత్తగా ఉండడం. కాలు జారింది 10 సార్లు జారించుకుంటామా? కాదు కదా. కాలు జారకుండా ఎట్లా జాగ్రత్తగా అడుగు చూడాలి. ఇప్పుడు అది పెట్టి ఈ ఉద్రిక్తత పెంచేసి యుద్ధం రేపు వస్తుందా ఇవాళ వస్తుంది నన్ను ఒక ఛానల్ ఆయన చెప్పండి అంటే, సార్ 1 గంటలో రెడీ ఉండండి సార్, సర్జికల్ స్ట్రైక్ మొదలవుతుందంటే మీరు రావాలన్నాడు. ఏం కాదు బాబు, గంట కాదు, రేపటి దాకా కూడా ఏం కాదన్న. అంటే నేను భరోసా, సైన్యం గురించి నాకేం తెలుసు, కానీ అట్లాగా సమస్య. అంటే అంత తొందరపడుతున్నాం. ఒక సామెత ఉంది సంపత్ మన ఉర్దూలో, ముల్జిం సుస్త్ గవాయ్ చుస్త్. ముల్జిం సుస్త్ అంటే, ముల్జిం ఏమో మన జబ్బు పడ్డాడట, అంటే ఎవడైతే ముద్ద అయినాడు వాడు జబ్బు పడ్డాడు. గవాయ్ అంటే సాక్ష్యం ఇచ్చేవాడేమో, సుస్త్ అంటే చాలా యాక్టివ్ ఉన్నాడట. వానికంటే వాడు మొదలు కోర్టుకొచ్చి కూర్చున్నాడు. ఇదే అట్లా మన మీడియా కూడా చేస్తున్న పని. ప్రభుత్వం ఏం చేస్తుందో సరిగ్గా తెలుసుకుంటలేరు. దాన్ని సరిగ్గా ప్రజలకు అందించాల్సిన మీడియాను, అందుకనే శ్రీశ్రీ గారు నేను విషపుత్రికలు అన్నాడు. ఇంతకుముందు పత్రికల గురించి మన కోటేశ్వరరావు చెప్తే, విషపుత్రికలు పెరిగినాయి ఇప్పుడు, 1-2 కావు. అసలు మీడియా అంటేనే చెప్తాను. మన రేవంత్ రెడ్డి మాట అన్నారు, గొట్టం పట్టుకున్న వాడు ప్రతి మాట మీడియా ఉంటారు. నిజంగా 100,000 మంది వస్తున్నారు. మేము సీనియర్ జర్నలిస్ట్ గా నేనేమంటున్నానంటే, ఒక మాట రాయడానికి కూడా మనం చాలా సమయం పట్టించేవాళ్ళు. యుద్ధ సమయంలో కానీ, లేకపోతే మత కళల సమయంలో కానీ చాలా సమయం పట్టించేవాళ్ళం. అసలు అదుపు లేకుండా పోతుంది కదా. నేను సోషల్ మీడియా నిందిస్తాను. సోషల్ మీడియా నేను పీడపోయింది, వదిలేదు, చూడకపోతే వదిలేదు. కానీ మెయిన్ మీడియా చూస్తాం కదా, వద్దన్నా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడాలి నేను, మెయిన్ మీడియా ఏం జరుగుతుందో చూడొద్దా నేను? దానికోసం చూస్తుంటే మెయిన్ మీడియా అంతకంటే ఎక్కువ చెడిపోయింది.
ఒక సామెత ఉంది, ఆవు చేలో వేస్తే దూడ గట్టున మేయదు కదా. ఇప్పుడు మన మెయిన్ మీడియా ఆవు అయితే దూడ గట్టున మేయదని దూడలేమో సోషల్ మీడియా. మరి వాళ్ళు ఎందుకు దూడ గట్టున వేస్తారు? వాళ్ళు కూడా చేలో వేస్తారు, విధ్వంసం సృష్టిస్తారు. అందుకని ఇప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన అవాకులు చవాకులు పేలకండి. నెంబర్ 1, ఆవేశాలు రెచ్చగొట్టకండి. ఈ స్థితిలో మనం సంయమనం పాటించాలి. సంయమనం అంటే చేతగాని తనం కాదు. మళ్ళీ ఒక మాట, ఒక ఆయన నన్ను ప్రశ్నించిన పోతున్న ఒక కాలరు, సార్ మీరు ఇట్లా అంటున్నారు, ఎట్లా అన్నారు? అవునాయా, నేనంట మంచితనం చేతకానితనం కావద్దు కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, మంచితనం చేతకానితనం కావద్దు, సంయమనం కూడా చేతకానితనం కాదు. సంయమనం పాటిస్తే వాడే తొందరపడతారు, వాడే బోల్తా పడతారు నేను అంటున్నాను. చూస్తున్నాం కదా, మనం యుద్ధం మొదలు పెట్టకముందే పాకిస్తాన్ చాలా మంది పెట్టిండు, మనకన్నా ఎక్కువ చర్యలు తీసుకున్నాడు. మనం నీళ్ళు ఆపలే కానీ వాటికి విమానాలు ఆపిండు, విమానాలు పైనుంచి పోనిస్తలేడు. మొదలైంది కదా. వాడిని తప్పు చేద్దాం. ఇప్పుడు కూడా ఎదుటి వాడిని తప్పు చేయించే ప్రయత్నం చేయాలి కానీ మనం తప్పులో ఇరుక్కోకూడదు. కొంచెం ఆగితే, ఒక మాట ఆగితే వాడు బయటపడతాడు. అందుకనే ఆలోచించి మాట్లాడమన్నారు, మాట్లాడి ఆలోచించవాళ్ళే. ఇవాళ మాట్లాడి ఆలోచిస్తుంది ప్రభుత్వం, చేస్తున్న పని మాట్లాడి ఆలోచిస్తుంది. ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ చాలా నిజంగా మేమిద్దరం అన్న కొంచెం ఆశపడుతున్నాం, నేను కోటేశ్వరరావు గారు కానీ. ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా ప్రభుత్వంతో కలిసి ఉన్నమాట. ఓవైసీ లాంటి వాడు కూడా మంచోడు అంటలేదు, ఓవైసీ లాంటి వాడు కూడా ఇవాళ ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటే ఆ చర్యకు సిద్ధం అంటున్నాడు. ఎందుకంటే వాడు డిఫెన్స్ లో పడ్డాడు. డిఫెన్స్ లో పడ్డామని అఫెన్స్ లో పడేస్తామా? ఇంతకుముందు కోటేశ్వరరావు చెప్పారు కదా ఆ మహిళ సంగతి. ఆ కుటుంబ సభ్యులు ఏం చేద్దాం? గతంలో నక్సలైట్ విషయంలో కూడా అదే చేసింది ప్రభుత్వం. కానీ జ్ఞానానికి వచ్చి వాళ్ళని జనజీవన తొందరగా కలపడానికి రండి బిడ్డ అని వాళ్ళతో విజ్ఞప్తి చేయడం, వాళ్ళ కుండాలు బిందెలు చూపించారు, ఇంత పేదరికంలో బతుకుతున్నారు, మీ తల్లిదండ్రులు మీరు కలుసుకోండి అని సెంటిమెంట్ ఉపయోగించింది. ఇప్పుడు ఇక్కడ పని చేయరాదు, తీవ్రవాదులకు సెంటిమెంట్ ఉపయోగించండి, సెంటిమెంట్ ఉపయోగించి వాళ్ళందరూ వెనుక రప్పించండి. నిజంగా కొందరు కరడుగట్టిన తీవ్రవాదులకు ఇవన్నీ పనికిరావు. పెళ్ళాం పిల్లడు ఉంటే ఎవరికి ఉండదు, తమ్ముడు ఉండదు, తండ్రి ఉండడు, ఎవరు ఉండడు. కానీ అటువంటి వాళ్ళని మీరు ఎన్కౌంటర్ కూడా వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళ మూలాలు వెతకాలి, పాకిస్తాన్ లో ఉన్నదాన్ని నిరూపించాలి. దాని ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించినట్టు చేద్దాం. మనం ఇంకోటి, పాకిస్తాన్ కూడా ఈ మధ్యన నిన్న ఒక పిలిపించింది, దాన్ని అంగీకరిస్తున్నాను అన్నట్టు. మధ్యవర్తిత్వంతో ఈ మొత్తం సంఘటన పట్ల ఇండియా చేయొద్దు, పాకిస్తాన్ చేయొద్దు, స్పష్టంగా ఎవరైనా రాండి అంటే దానిలో కొంత చాలా ఇబ్బంది ఉంటుంది. ఐక్యరాజ్య సమితి దాకా పోయినటువంటి అవసరం లేదు. ఒక ఏజెన్సీ చేయలేదు వాడంటున్నాడు సార్. సంపద ఒకటే మాట్లాడుతుంది కనుక చెయ్యలేదు అని వాడనడానికి, చేసిన మనం అనడానికి కొంత మధ్యవర్తిత్వం. అది ఎవరైనా సరే, అమెస్టీ ఇంటర్నేషనల్ కానీ ప్రభుత్వాలు వద్దు, పార్టీలు వద్దు, అట్లాగే దేశాలు వద్దు, చేయించమనండి. బ్రహ్మాండంగా ఉంటుంది కదా. వాడు చెప్తే శాంటిటీ ఉంటుంది ఆ రిపోర్టుకు. వాడు చెప్తే దోషి నిలబెట్టడానికి మనకు కూడా ఒక సరైన ఆధారం దొరుకుతాయని విజ్ఞప్తి చేస్తూ, దయచేసి మనందరం సమయం పాటిద్దాం, శాంతి భద్రత రక్షించుకుందాం, మతాల మధ్య కొట్లాడక దీనికి కావద్దని నేను కోరు. ఇక కోటేశ్వరరావు గారు, ఏదైతే ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం, సున్నితమైన అంశం కాబట్టి ఈ ఉగ్రచర్య పైన ఇప్పటికి ఏదైతే ఇటు పార్టీల కన్నా కూడా ఈ సామాజిక మాధ్యమాలలో మీరు ఏదైతే చెప్పారో కొన్ని ప్లాట్ఫామ్లలో కూడా ఈ రకమైనటువంటి ఇప్పుడే ఇంకో గంటలో యుద్ధం జరిగిపోతుంది, అమెరికా విమానాలు వచ్చాయి, తదితర అంశాలను పొందుపరుస్తూ జనాలను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావడం కానీ దీన్ని ఎలా మట్టుబెట్టాలనే అంశాన్ని కూడా ఎవరు ప్రస్తావించట్లేదు. ఎంతసేపు చూసినా రెచ్చగొట్టే ధోరణిలోనే కొంతమంది అయితే ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఇక చివరిగా ఇప్పుడు ఈ యొక్క అంశం పైన ఏదైతే ఈ రెండు కమ్యూనిటీలకు కావచ్చు, అలాగే పాకిస్తాన్ యొక్క జోక్యము, అలాగే ఆ పాకిస్తాన్ సంబంధించి లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించి ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయన కూడా మేము మోదీ శ్వాసను ఆపేస్తామంటే ఏవైతే కామెంట్స్ కూడా చేశారు. మొత్తానికి ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నోరు తెరిచి దీన్ని సద్దుమణించేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో దాని ప్రమాదం గురించి ఎన్ని చెప్పుకున్నా, కేరళకి చెందినటువంటి ఒక వ్యక్తిని చంపేశారు. వెంటనే సోషల్ మీడియాలో వచ్చింది ఏంటంటే అతను ఆర్ఎస్ఎస్ అతన్ని చంపేశారు, దేశం కోసం ప్రాణం అర్పించాడని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. ఆయన కూతురు, ఆ మరుసటి రోజు ఆయన కూతురు, మాకు 2 అన్నలు ఉన్నారు కాశ్మీర్లో, ఎవరు ముస్లిం డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, మా తండ్రిని మార్చిరి నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళా ఎక్కించేంత వరకు మమ్మల్ని కాపాడినటువంటి వాళ్ళు మాకు 2 అన్నలు ఉన్నారని చెప్పేసి ఆమె చెప్పింది. అంటే 2 రకాలుగా మనం చూసినప్పుడు ఒకవైపే చూస్తే మనకు దుర్మార్గం కనిపిస్తుంది, రెండో వైపు చూడకపోతే మొత్తం దుర్మార్గమే కనిపిస్తుంది.
అందుకని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి దానికి వచ్చేసరికి నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా లేదు. సీరియస్ గా ఉండుంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అఖిలపక్ష సమావేశంలో పాల్గొనకుండా బీహార్లో వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ ఎన్నికల సభలో ఎందుకు పాల్గొన్నారు అనేటువంటిది ఎన్ని మీడియాలు ప్రశ్నించాయండి? ఎవరన్నా ప్రశ్నించారా మీడియాలో? ఎందుకు ప్రధానమంత్రి అంత ముఖ్యమైనటువంటి ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది, దేశమంతా ఆందోళన చెందుతున్నటువంటి దాని మీద ఆయన స్థాయికి తగినంత కాదా? ఎటువంటి స్థాయికి ఎంతమంది పోతే ఆయన పాల్గొంటారు? పోనీ మణిపూర్లో 200 మంది 300 మంది చనిపోయారు, అక్కడికి కూడా వెళ్ళలేదు కదా. అందువలన కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు కూడా డెఫినెట్ గా నా అభిప్రాయం ఏంటంటే, యుద్ధం ఉగ్రవాదం మీద యుద్ధం చేసి గెలిచినటువంటి దేశం ఏది లేదండి. అమెరికా వాడిని చూసాం, ఆ తాలిబాన్లకే నమస్కారం చేసి నన్ను ప్రాణాలతో వెళ్ళనే ఉంటారు బాబుని కాళ్ళు గడ్డలు పట్టుకొని పారిపోయాడు. అందుకని మనం యుద్ధం చేయడం అంటే ఆక్రమిత కాశ్మీర్, మన కాశ్మీర్లో భాగం వాళ్ళ మీద మనం దాడులు చేయాలా, లేదా పాకిస్తాన్లో ఉన్నటువంటి సాధారణ జనం మీద మనం దాడులు చేయాలా? దాడులు చేస్తే ఉగ్రవాదులు దొరుకుతారా? ఇంతవరకు కాశ్మీర్లోనే పట్టుకోలేకపోయారు కదా. 5 ఏళ్లలో 61 మంది ఉగ్రవాదులు జనాన్ని చంపించారు, బీజేపీ నాయకులతో సహా. కొంతమందికి ఉగ్రవాదులను కూడా మట్టి పెట్టారు అనుకోండి. అందుకని ఉగ్రవాదం అనేటువంటిది వెంటనే అంతరించేటువంటిది కాదు అని గమనించుకోవాలి. రెండోది, అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి రాజకీయపరమైన దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో అటువంటి శక్తుల్ని వాళ్ళు ప్రోత్సహించకుండా చూడటం అనేటువంటిది ప్రధాన కర్తవ్యంగా ఉండాలనేది నేను చివరిగా చెప్పవచ్చు. ఓకే, రైట్. ఇక ఏదేమైనా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి ఘటన దురదృష్టకరం. దీనిపైన ఇటు కేంద్ర ప్రభుత్వం అలాగే భద్రతా బలగాలు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేది వారు ఆలోచిస్తున్నారు. దాని దిశగా వాళ్ళు మూలాలు వెతుక్కోవడము, లేదంటే పాకిస్తాన్ పైన ఒత్తిడి తెచ్చి ఉగ్రవాద కూటమిలో కావచ్చు ఉగ్రవాద అరాచకాలు చేయకుండా దానిపైన ఫండింగ్ ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఈ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర మాధ్యమాల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి అంశాలు చేస్తూ వారికి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్తూ ఇక ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారికి అలాగే బండారు రామ్మోహన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ఈ చర్చా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. చూస్తూనే ఉండండి 4 Sides TV.